యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దైవజనులు యశ్వ గారికి, యజ్ర గారికి ప్రత్యేకంగా దేవునికి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. చాలా కాలం తర్వాత మరలా ఈ విధంగా మీ మధ్యగా రావడానికి ప్రభువు సహాయం చేశారు. వాస్తవంగా నన్ను మన్నించాలి, నేను దినాన్ని రావాల్సింది వేరే ప్రాంతంలో ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో నేను రాలేకపోయాను. దేవునికి కృపను బట్టి ఈ దినం దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుడు మన గమనంలోకి తీసుకొచ్చిన మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథము 22వ అధ్యాయం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. మనందరం కలిసి 22వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. మనందరం కలిసి 22వ వచనం చదువుకుందాం. పేజీ సంఖ్య 585. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. ప్రభు తన మాటను దీవించి మనతో మాట్లాడినట్లు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, మరొక పర్యాయము ఆయన మీ దాసులు మా ప్రియులు యశ్వ అంకుల్ గారితో, నిజ్జరాతోటి ప్రభా మాకు ఇచ్చే సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. నేను ప్రభా గత 3 సంవత్సరాలుగా అంకుల్ జీవితంలో మీరు అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి మీకు వందనాలు. దేవా, వారి జీవితంలో మీరు నమ్మదగిన దేవుడు ఉన్నారు, మీకు వందనాలు. వారి ప్రతి బలహీనమైన పరిస్థితుల్లో మీరు వారిని బలపరుస్తూ వచ్చారు, మీకు వందనాలు. తండ్రి దినము నేను కుటుంబంగా సంఘంగా చేరి మీ నామాన్ని హెచ్చించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సందర్భంగా ప్రభా చదవబడిన లేఖన భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిలబడిన నిష్ప్రయోజకుని దాసును మరుగు చేయండి. ఏ మంచి లేని వాడిని నాయన కనికరించండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్తి నెరవేర్చుకోవాల్సింది వేడుకుంటూ నాతో మాతో మాట్లాడుతారమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనములో ఒక వ్యక్తిని గురించి ఈ మాట చెప్తా ఉన్నాడు దేవుడు. ఎల్యాకీము, హిల్కియా కుమారుడైన ఎల్యాకీము అనేటువంటి వ్యక్తిని గురించి ఈ మాట చెప్పాడు. ఈ ఎల్యాకీము అనేటువంటి వ్యక్తి కంటే ముందు మరొక వ్యక్తి ఉన్నాడు. యూదా ప్రజల మధ్య గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి షబ్నా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలన్నింటినీ అతను మర్చిపోయి దేవుని మహిమపరచకుండా దేవుని ప్రజలకు అవమానకరమైన పనులు చేశాడు. పిల్లలు, ఒకటి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అది వాస్తవం. అది ఒక ఎత్తు అయితే దేవుడు చేసిన కార్యాలు మనం అర్థం చేసుకొని తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. షబ్నా అనేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే యూదాలోనే గృహ నిర్వాహకుని హెచ్చించాడు. అయితే దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి అతను ఏం చేస్తూ వచ్చాడంటే 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుతూ వస్తే అతను ఏం చేస్తాడంటే ఆయన ధనాన్ని ఎక్కువగా సంపాదించుకున్నాడు. తన కోసం ఘనమైన రథాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినాల్లో ముందుగానే గొప్పవాళ్ళు, ధనవంతులు సమాధుల్లో ముందుగానే తలపించుకునేవారు. వీటన్నిటికంటే మించి యూదా ఇంటి వారికి సంబంధించి అవమానకరమైనటువంటి పనులన్నీ చేశాడు. ఎప్పుడైతే దేవుని స్థానాన్ని తను గుర్తించలేదో దేవుడు అతన్ని తీసివేశాడంట. తన ఉద్యోగం నుంచి తీసివేసి మరొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే హిల్కియా కుమారుడైన ఎల్యాకీము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎల్యాకీముని గురించి దేవుని యొక్క ప్రవచనం ఏం చెప్పబడిందంటే, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. ఎల్యాకీము అంటేనే అర్థం ఏంటిదంటే దేవుడే స్థిరపరిచేటువంటి వాడు. పిల్లలు, దేవుడు ఎవరినైతే స్థిరపరుస్తాడో వారికి దావీదు ఇంటి తాళపు అధికార భారమును భుజం మీద పెడతాడు. ప్రియులరా,
ఇక్కడ ఎల్యాకీము యొక్క జీవితంలో దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడంటే, దావీదు ఇంటి తాలపు అధికార భారమును ఎల్యాకీము యొక్క భుజముల మీద ఉంచాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఎలాంటి భారం, ఎలాంటి అధికారం ఇచ్చాడనంటే, ఒక మాట చెప్పాలంటే సర్వాధికారం ఇచ్చేశాడు. ఎలాంటిది అధికారం అంటే, అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవడు, అంతటి అధికారాన్ని దేవుడు ఎల్యాకీముకి ఇచ్చాడు. దేవుడు తన ప్రజలమైనటువంటి మనకు కూడా ఇలాంటి అధికారం వాళ్ళని ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో కూడా ఏమేమైతే మూయబడి ఉన్నాయో వాటన్నిటిని తెరవటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో మూసుకుపోయినటువంటి ఏ విషయమైనా కానివ్వండి, ఆ భుజముల మీద అధికార భారము కలిగినటువంటి ఆ ప్రభువు వాటిని తెరవగలిగినటువంటి సమర్థుడు. గత 2 సంవత్సరాలుగా 2024వ సంవత్సరం నా జీవితంలో చాలా మర్చిపోలేనటువంటి సంవత్సరం. అన్ని రకాలుగా చాలా లాస్ అయ్యాను నేను. అలాంటి పరిస్థితులు నా జీవితంలో చాలా మూసివేయబడ్డాయి. ఆరోగ్యం మూసివేయబడింది, నెమ్మది మూసివేయబడింది, సమాధానం మూసివేయబడింది, రిలేషన్స్ కట్ అయిపోయినాయి, అన్ని రకాలుగా. అయితే దయగలిగినటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి భుజములు కలిగినటువంటి ప్రభువు మన పక్షాన ఉన్నాడు కనుక ఈ విధంగా తిరిగి బ్రతికి బట్టగట్టి ప్రభు పని చేసుకోవడానికి కృప చూపిస్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, స్వరం వింటున్న వారిలో కానీ, ఇక నా జీవితంలో ఇది మూయబడి ఉంది, ఇది రాదు, తెరవటానికి రావటం లేదని అనుకుంటే, ఇక్కడ ఒక ప్రభు ఉన్నాడు. దావీదు ఇంటి తాళపు చెవి యొక్క అధికార భారము ఆయన భుజం మీద ఉంది. ఆయన ఎలాంటి భుజం కలిగిన వాడంటే, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఆయన సమస్తాన్ని ఆయన తీసివేయగలడు, ఆయన సర్వాన్ని బాగు చేయగలడు. ఖచ్చితంగా యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనము, పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనము మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నెరవేర్చబడింది. మనందరికి బాగా తెలుసు మత్తయి సువార్త 11:28 అంటే, ప్రపంచ భారమంతటిని, పాప భారమంతటిని ఆయన భరించి ఆయన ఏం చేస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా ఒక మాట అంటాడు 29వ వచనంలో, నా కాడే సులువు, నా భారము తేలిక, మీ భుజముల మీద నా కాడే ఎత్తుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, అతని భుజము ప్రభు యొక్క భుజము. ఇప్పుడు భుజము అనేది తెలియని వారు ఎవరు లేరుగా, మనందరికీ భుజాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే, యవనస్తులను అడిగితే, వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ? ఒక శరీరంలో బలమైనటువంటి అవయవం ఏంటి? ఎక్కువ బరువు మోయగలిగినటువంటి అవయవం ఏమిటి? తల మీద ఎక్కువ బరువు పెడతామా? పెట్టలేం, మోయలేం. ఎక్కడ బరువు వేస్తాం? బాగా భుజములో. అందుకని గ్రామాల్లో మనం చూస్తే ఆ చిన్నతనాల్లో, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, ఒక పెద్ద కర్ర ఉంటుంది, ఆ కర్రకు అటు ఇటు కొండలేస్తారు. కాడి అంటారు దాన్ని కావడి వేసుకొని చెరువులో నుంచి కింద ఎదిగి మళ్ళీ చెరువులో నుంచి పైకి ఎత్తి ఇంటికి నీళ్ళు తీసుకొచ్చు. అది ఎక్కడ మోస్తారు? భుజం మీద. ఎందుకు? భుజము అంత శక్తివంతమైనది, బలమైనది భుజము. ప్రియులారా, మన ప్రభు ఎలాంటి భుజము కలిగిన వాడు అని అంటే, ఈ ఎల్యాకీము యేసు ప్రభు వారికి సాదృశ్యుకున్నాడు కదా, అధికార భారం ఆయన భుజం మీద ఉంది. ఆయన భుజం మీద సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన భుజము బలమైనటువంటి భుజము. ఆ భుజము ఎంత బలమైనది అంటే ఆయన ఏదైనా మోయగలడు. అందుకనే మన భుజాలు బలమైనవి, బలమైనటువంటి భుజం. దేవునికి వాక్యంలో కొన్ని భుజాలు మనం చూద్దాం, వాటి యొక్క స్వభావాలు మనం చూద్దాం. ఆ స్వభావాలు ప్రభువారికి ఎలా పోలికగా ఉన్నాయో చూద్దాం. ఆ పోలిక మనకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందో కూడా చూద్దాం. రండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verse 3. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి
తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనుకు వాటిని తీసుకొని పోయాను. ఇక్కడ సంసోను భుజాన్ని మనం చూస్తున్నాం. ఈ సంసోను ఏం చేశాడో తెలుసా? రాత్రి అక్కడ ఉన్నాడు. ఆ రాత్రి అంతా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఫిలిస్తీన్లు, గాజా వాళ్ళు చంపేయాలని. అయితే ఈ రాత్రి మధ్యరాత్రి పూట సంసోను లేచి ఆ శత్రువుల మధ్యలో నుంచి లేచి ఆ శత్రువుల యొక్క పట్టణం యొక్క ద్వారబంధాలు, ఆ 2 ద్వారబంధాలను పట్టుకున్నాడంట. ఏమిటి? ఎలాంటి ద్వారబంధాలు? తలుపులు కాదు ఇవి, తలుపులు కాదు. తలుపులే మనం మోయలేం. పథకాలలో ఆ టేకు, ఆ కలప, వాటి బరువే మనం మోయలేం. ఇంకా పట్టణం యొక్క ద్వారబంధాలు అంటే ఎంత పెద్దగా ఉంటుంది చూడండి. ఒక పట్టణంలో ప్రవేశించడానికి ఆ రోజుల్లో ద్వారబంధాలు, తలుపులు ఉండేవి, గేట్లు ఉండేవి. ఆ గేట్లు ఎంత బలంగా ఉంటాయో. అయితే సాంసోను అర్ధరాత్రి పూట లేచి ఆ 2 ద్వారబంధములను పట్టుకొని అడ్డకర్రలతో కూడా వాటిని ఊడబెరికి ఎక్కడ పెట్టుకున్నాడు? తన భుజముల మీద పెట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే శత్రువుల మీద విజయాన్ని సంసోను కలిగి ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే సంసోను బలమైనటువంటి భుజాన్ని కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి భుజము బలమైనటువంటి భుజము. ఎంతటి బలమైన భుజం అంటే ఆయన శత్రువును సైతము ఆయన చిత్తు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన బలాన్ని గురించి, ఆయనకున్నటువంటి బలాన్ని గురించి మోషే భక్తుడు రాస్తాడు కదా, నిర్గమాకాండము 13వ అధ్యాయం. ఎంతటి బలము కలిగినటువంటి భుజము ప్రభుది. రండి ఆ మాట చదువుదాము. నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లా అన్నాం, మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకమునకు చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి. ఆయన భుజము ఎంత బలమైన భుజం అంటే ఐగుప్తుల నుంచి తన బాహుబలము చేత, తన భుజ బలము చేత, బాహు అంటే భుజమేగా, ఆయన తన భుజ బలము చేత ఐగుప్తుల నుండి తన ప్రజలైనటువంటి వారిని బయటకు రప్పించాడు. ఐగుప్తునంటే అది ఇనప కొలిమి లాంటి బానిసత్వము. ఐగుప్తు అంటే కఠినమైనటువంటి శ్రమ కలిగినటువంటి స్థలము. ఐగుప్తు అంటే భయంకరమైనటువంటి దాసత్వములో వారు జీవిస్తుండగా ప్రభు తన భుజబలాన్ని ప్రయోగించి, ఆయన బాహువులను ప్రయోగించి, తన బలము చేత వారిని బయటకు రప్పించాడు. అక్కడ రాబడిన మాట ఏంటంటే మిమ్మల్ని బయటకు రప్పించి తిని, ఆయన బయటకు రప్పించాడు. ప్రియులరా, మన ప్రభుకున్నటువంటి భుజం ఎలాంటిది అంటే ఆయన బలమైనటువంటి బాహు, ఆయన బలమైన భుజము ఆయన పాపం అనేటువంటి దాసత్వం నుంచి మనల్ని బయటకు రప్పించింది. ప్రియులరా, ఆయన మనల్ని కనుక ఆ పాపము నుంచి రక్షించకపోతే, ఆయన మనల్ని తన బలాన్ని ఉపయోగించి మనల్ని రక్షించకపోతే మనము నిత్య నరకంలోనికే వెళ్ళేవారు. పాపంలోనే మునిగిపోయేవారు. పాపంలోనే జన్మించి, పాపంలోనే జీవించి, పాపానికి రావాల్సినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షకు మనం పాత్రలం అయిపోయేవారు. అయితే ఆయన ఎంత బలము కలిగినటువంటి వాడంటే ఎబ్రీ పత్రికలు రాస్తారు కదా, 2వ అధ్యాయము 14 వచ్చిన 2వ అధ్యాయం 14 వచ్చినాం అనుకుంటా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు రక్తమాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చారు? ఆయన ఒక కులాన్ని, మతాన్ని స్థాపించడానికి రాలేదు. తెలియని వాళ్ళు అనుకుంటున్నారు అట్లా, అదొక మతం అని, అదొక కులం అని. అది కానే కాదు. ఎందుకు యేసు ప్రభు రక్తమాంసాలు ధరించి వచ్చాడంటే మరణము యొక్క బలము గలవాడు ఒకడు ఉన్నాడు. సమస్త మానవ జాతిని, సమస్త మానవాళిని తన హస్తాల్లో, తన కబంధ హస్తాల్లో బంధించి అంధకార సంబంధమైనటువంటి అధికారంలో వారిని ఉంచి బానిసలుగా చేసి అపవాదికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్యనాశనానికి తీసుకువెళ్ళటానికి మరణ బలము కలిగిన వాడు ఒకడున్నాడు. మరణ బలము గల వారిని ఓడించడం ఎవరి చేత కాలేదు, ఎవరి వల్ల కాలేదు. మరణ బలము గల వారిని ఓడించడానికి ఆ మరణ బలము ఎంత బలమైందంటే మనిషి జీవితకాలం అంతా, తన జీవితాంతం కూడా దేనికి భయపడతా ఉన్నాడు? మరణానికే భయపడుతుంది. అనేక రకాలైన భయాలు ఉన్నాయి ఈ లోకంలో.
రకరకాలైనటువంటి భయాలు ఉన్నాయి. బల్లి అంటే భయం, పిల్లి అంటే భయం, కుక్క అంటే భయం, పాము అంటే భయం, అన్ని రకాల భయాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మించి జీవితకాలం అంతా మనిషిని వెంటాడేటువంటి భయం ఏంటి అని అంటే మరణ భయమే. మరణ బలము గలవాడు మరణ భయము చేత మానవ జాతిని తన గుప్పెట్లో ఉంచుకుంటే, ఆయన తన బాహుబలము చేత మరణ భయము నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఏం చేస్తాడంటే రక్తమాంసములలో పాలువాడాయి. ఆయన తన బలమైన భుజం మీద ఆయన బరువైన సిలువను మోస్తూ వచ్చాడు. ఆ సిలువ ఎందుకు బరువైనది అంటే, అదేదో నాణ్యమైనటువంటి కలపతో చెక్కతో చేయబడినందుకు బరువు కాల. ఆ సిలువ ఎందుకు బరువైనదనంటే, ఆ సిలువను ఎందుకు ఎవరు మోయలేరనంటే, ఆ సిలువ మీద, ఆ నిలువు అడ్డ కొయ్య మీద సర్వమానవాళి యొక్క పాపమంతా దాని మీద ఉంటే, ఆ పాప భారం అంతటిని ఆయన తన భుజము మీద పట్టుకొని మోసుకుంటూ వెళ్ళారు. యెరూషలేములో ఆ పిలాతు రాజమందిరం దగ్గర నుండి ఆ ఊరి చివరినటువంటి గొల్గొతా అనేటువంటి కొండ పై వరకు ఆ భారమంతటిని ఆయన తన బాహుబలము చేత ఆయన మోసుకుంటూ వెళ్ళి మరణ బలము కలవాలని ఆయన సంహరించి మనల్ని బానిసత్వము నుంచి, పాపము నుండి మనల్ని విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగమంటారా? మీరు పాపము యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డారా? పాపములో నుంచి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డారా? ఒకవేళ లేకపోతే మీరు ఇంకా కబంధ హస్తాల్లో ఉన్నారు, అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారు, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు. దాని అంతం మరణం, దాని అంతం నాశనం. అది మామూలు నాశనం కాదు, అది నిత్య నాశనం. అగ్ని ఆరని, పురుగు చావని, వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళేటువంటి మార్గంలో మీరున్నారు. అయితే దావీదు ఇంటి తాళపు అధికార భారము ఆయన భుజము మీద మోయబడి ఉంటుండగా, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడండి తన బాహు బలము చేత, ఆయన తన భుజము చేత, భుజబలము చేత ఆయన నీకు నాకు రావాల్సిన శిక్షను శిలువలో అనుభవించారు. ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఐగుప్తు అనేటువంటి పాపల నుంచి బయటికి రాగలం. ఇశ్రాయేలీయులు తమ సొంత ప్రయత్నాల చేత బయటికి రాలేదు. ఇశ్రాయేలీయులు 40 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా ఐగుప్తుల నుంచి బయటికి రాలేదు. ఇశ్రాయేలీయులు పొర్లు దండాలు పెట్టడం ద్వారా ఐగుప్తుల నుంచి బయటికి రాలేదు. ఇశ్రాయేలీయులు కేవలం పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆశ్రయించిన కారణం చేత వారు బయటకు వచ్చారు. ఆ రాత్రి ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేసేవారు, ఇదేంటి విచిత్రంగా ఉంది, ఆ గొర్రెపిల్లను వధించడం ఏంటి, ఆ పస్కా గొర్రెని వధించడం ఏంటి, దాని రక్తం తీసుకొచ్చి గుమ్మానికి పోయటం ఏంటి, దానివల్ల మనం ఎట్లా కాపాడబడతామని ఎవరన్నా ఈ తిరుగుబాటు చేసే రకంగా ఆలోచించి మాట్లాడి ఆ రక్తం దగ్గరికి రాకపోతే ఆ ఇంట్లో ఎవరు ప్రవేశించారు? మరణదూత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షాన ఆయన తన బలాన్ని ఉపయోగించి ఆయన బలాన్ని మన కొరకు ధారపోసి పాపము నుండి మనల్ని విడిపించాడు, అంధకారం నుంచి మనల్ని విడిపించాడు, బానిసత్వం నుంచి విడిపించాడు. అంతేనా అంటే అంత మాత్రమే కాదు, అక్కడితో ఆయన బలం ఆగిపోలేదు. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించింది. ఇంకా బలము చేత విడిపించాడు, తన భుజబలము చేత బానిసత్వం నుంచి విడిపించాడు. బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వారందరిని ఎక్కడికి తీసుకొచ్చాడంట? పరిశుద్ధాలయంలోకి తీసుకొచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధాలయం దగ్గర తీసుకొచ్చాడు. వారికి ఏ ఆలయమో మనకు తెలియదు, కానీ వారు ఏ దేశంలో ఉన్నారో మనం చూడలేదు, కానీ నిన్ను నన్నైతే తన పరిశుద్ధ మందిరంలోనికి తీసుకొచ్చాడు. ఆయన మన దేవుని మందిరంలోకి రాగలిగినాము అంటే మన శక్తి చేత, మన భక్తి చేత మనం రాలేదు. ఆయన తన బలము చేత ఆయన మనలను ఆయన పరిశుద్ధాలయంలోనికి నడిపించాడు. ఆయన తన బలము చేత మనలను తన పరిశుద్ధాలయంలోనికి నడిపించాడు. పరిశుద్ధాలయంలో ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధాలయంలో మనల్ని ఏర్పాటు చేసి ఆ పరిశుద్ధ స్థలములో తన బలము చేత మనల్ని పోషించేటువంటి వాడు ఉన్నాడు. పిల్లరా, దావీదు యొక్క ఇంటి తాళపు అధికార భారము అతని భుజము మీద ఉంది అని అంటే, అతని భుజము ఎలాంటిదంటే బలమైన భుజము. సంసోను భుజము
ఎంత బలమైనదో మనం చూస్తాం. శత్రువులు ఉండేటువంటి ఆ యొక్క పట్టణపు ఇంటి ఆ గడప వల్ల రెండింటినీ పెరికివేసి భుజాల మీద మోసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంతకంటే అతి శ్రేష్టమైనటువంటి బలం కలిగిన ప్రభువు పాపము నుండి మనల్ని విడిపించాడు. అంతేనా? విడిపించడం మాత్రమే కాదు, మనల్ని తన పరిశుద్ధ ఆలయం దగ్గరకు తీసుకొచ్చాడు. అంతేకాదు, మన దైనందిన జీవితాల్లో అందరితో ఆగిపోలేదు ఆయన బలము. మన జీవిత కాలం అంతా మనం విశ్వాసులుగా మార్చబడిన దగ్గర నుండి మనం మరణించేంత వరకు, మనం ప్రభు సన్నిధికి చేరేంత వరకు ఆయన తన బలాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అడ్వర్టైజ్మెంట్ చూస్తే మా చిన్నప్పుడు కపిల్ దేవ్ అని వాడు, ఆయన బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేవాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ అదే మాట అన్నాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. ఆ తర్వాత కోహ్లీ అయినా విరాట్ కోహ్లీ అండి, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నారు. మరి వాళ్ళందరూ రిటైర్ అయిపోయారే, అంత ఎనర్జీ ఉన్న వాళ్ళందరూ రిటైర్ అయిపోయారే. అయితే మన బలము బూస్ట్లో లేదు, మన బలము హార్లిక్స్లో లేదు. అంటే శారీరక బలం ఉంటే ఉండొచ్చులే, తాగకుండా గొడవ చేయమంటే ఇస్తే తాగండిలే. కానీ మన బలము మనకిచ్చేది ఎవరంటే ప్రభువు మనకిచ్చేవాడు. ప్రభు తన బలాన్ని మనకు దానంగా ఇస్తాడంట. దావీదు భక్తుడు తన జీవితంలో చరమాంకంలో చివరి క్షణాల్లో ఆయన మరణించడానికి ముందు తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి మాటలు చెప్తాడు. 29వ అధ్యాయం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. ప్రియులారా, బలము పరాక్రమము దేవుడిచ్చేటువంటి దానం. పరాక్రమం అంటే ధైర్యం కదా, బలము ధైర్యము దేవుడిచ్చేటువంటి ఏంటంటే దానాలు, గిఫ్ట్స్. అవి గిఫ్ట్లనే మనం కొనుక్కుంటే వచ్చాయి కాదు. ఇప్పుడు బర్త్డే ఉందండి, బర్త్డే గిఫ్ట్స్ ఊరికనే ఇస్తారా? డబ్బులు ఇస్తారా? ఊరికనే ఇస్తారు కదా. దానం అదే. ప్రభు మనకు ఊరికనే దానం ఇచ్చేయడం, బలాన్ని ఇచ్చేయడం. మనం బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మన జీవితంలో అనేక పర్యాలు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన మనకు బలం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అంకుల్ చెప్తా ఉన్నాడు కదా, 3 సంవత్సరాల దగ్గరగా భార్యకి చెప్పుకోలేదంటే, బిడ్డలకు కూడా చెప్పుకోలేదంటే, ఒక్కడే బాధపడతావచ్చు. అయినా కానీ ప్రభు ఈరోజు ఆయన్ని సజ్జుడిగా నిలబెట్టగలిగాడంటే కారణం ఏంటి? ఆయన ఇచ్చే దానము, బలం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు అందుకనే చెప్తాడు కదా, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడిని, నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తమును చేయ. ఆయనను బలపరిచేటువంటి దేవుడు. బలము ఆయన ఇచ్చేటువంటి దానము. యోబు భక్తుడు ఇంకొక మాట అంటాడు, 12వ అధ్యాయం యోబు గ్రంథము 12వ అధ్యాయము యోబు భక్తుడు చెప్తే మాట ఇది. 16వ వచనంలో అంటాడు కదా, 16వ వచనం, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ. బలము జ్ఞానం ఆయన స్వభావం, ఇట్స్ ఈజ్ నేచర్. ఆయన స్వభావం అది, ఆయన స్వభావం అది. బలము కలిగి ఉండుట ఆయన స్వభావం. ప్రియులారా, మన జీవితకాలంలో బలమైన భుజములు కలిగిన ప్రభు మనకుండగా మన ప్రతి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దావీదు భక్తుడు తన జీవితంలో తనకు వచ్చినటువంటి ఆ శ్రమను బట్టి, తనకు వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి, తన బలహీనపరిచిన పరిస్థితుల్లో వెళుతున్న సందర్భంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. రండి, కీర్తన 71వ కీర్తన 9వ వచనం. 71వ కీర్తన 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడకు. ప్రియులారా, బలము క్షీణించేటువంటి పరిస్థితి మన జీవితంలో సంభవించవచ్చు. వృద్ధాప్యం రావచ్చు. చిన్నప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యము, వయస్సు ఇప్పుడు మనకు లేకపోవచ్చు. కానీ వృద్ధాప్యంలో కూడా మన బలము క్షీణించినప్పుడు సైతము ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాడు. అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టుకో. మనకు ఒక సోర్స్ ఉంది, ఒక ఆధారం ఉంది. క్షీణిస్తే క్షీణించింది కాక, కానీ ఆ క్షీణించిన బలాన్ని తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. అసలు ఆయన పేరే అది కదా. పోయిన వారం మా మందిరంలో ఆరాధన వర్తమానం అదే. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఆయనకి ఏం పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు.
ఆయన మనకు బలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఎట్లా ఇస్తాడు? ఒక వచనంలో చక్కటి మాట మనం చూద్దాం. నేను మీకు బాగా తెలిసిన మాటలు ఇవన్నీ. 40వ అధ్యాయం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు. ఇక్కడ 2 మాటలు చూడండి. ఒకటి బలమిచ్చేవాడు ఆయనే, ఇంకా బలాభివృద్ధి కలుగజేవాడు ఆయన. బలం ఆయనే ఇస్తున్నాడు, ఆ బలాన్ని వృద్ధి చేసేది కూడా. ఇప్పుడు మొబైల్ ఉంది, ఈ మొబైల్ బాగా వాడుతున్నాం అనుకోండి, ఏమైపోద్ది? ఇంట్లో ఏమైపోయింది? ఛార్జింగ్ అయిపోయింది కదా. మళ్ళీ ఏం చేస్తాం మనం? వెంటనే ఛార్జింగ్ పెడతాం. ఈ బజార్లో కూడా వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని ఏంది అంటారు కదా, ఏమంటారయ్యా? జేబులో పెట్టుకున్నా పవర్ బ్యాంకులు పెట్టుకుంటాం, ఎప్పటికప్పుడు ఛార్జింగ్. పవర్ బ్యాంకులు అక్కర్లా మనకి. బలాభివృద్ధి. బలమైపోతుంది, ఇక బలాభివృద్ధిని, ఉన్న బలాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇంకొంచెం కిందకు వస్తే ఇంకొక మాట 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఎంత బాగుంది మాట. ఎలాంటి బలం అంట? నూతన బలం. బలమిచ్చేవాడు, బలాభివృద్ధి చేయవాడు, నూతన బలం ఇచ్చేవాడు. అందుకని ఆయన గురించి చెప్పడం మాట, దావీదు ఇంటి తాళపు అధికారపు భారమును ఆయన భుజము మీద ఏముంది? ఆయన భుజం మీద బలం ఉంది. ఆయన భుజము బలమైనటువంటి భుజం. సంసోను భుజము బలమైన భుజము. మనకున్నటువంటి ప్రభు భుజం బలమైనటువంటి భుజము. ఈ బలాన్ని విడిచిపెట్టి, ఈ బలమైనటువంటి భుజాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అది మనకు అవమానకరమే. మనకి సోర్స్ ఉంది కదా, ఇందాక తమ్ముడు చెప్పాడే, బ్యాంక్ ఉంది కదా, పవర్ బ్యాంక్ ఉంది కదా. ఆ పవర్ బ్యాంక్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎక్కదు. ఇప్పుడు రకరకాలైనటువంటి పిన్స్ వచ్చినాయి. ఒకప్పుడు అందరికీ రౌండ్ పిన్ ఉండేది, జాక్ పిన్ లాగా. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు, అన్న నీది ఏ పిన్, సి పిన్, బి పిన్, డి పిన్, రకరకాల పిన్లు ఉన్నాయి కదా. అట్లా అసలైన ఛార్జింగ్ సోర్సెస్ని విడిచిపెట్టి బయట ఎక్కడ బలపడాలని మనం ప్రయత్నం చేసినా అది మనకు అవమానకరం. దేవుని బలము ఎక్కడ అభివృద్ధి చెందుతాం? దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలము. ఆయన బలాభివృద్ధి చేశాడు. ఆయన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి అంటే దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి నువ్వు బలం పొందాలంటే, ఇంట్లో కూర్చొని బలం పొందాలంటే నువ్వు బలం పొందలేవు. అందుకని ఒక మాట యెషయా భక్తుడు అంటాడు, చదువుతున్న మాట 30వ అధ్యాయము యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము మరలా 3వ వచనమే. 3వ వచనం యెషయా 33. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఫరో వలన కూడా బలం కలిగిద్ది అంటే బలం కలిగిద్దంట. ఫరో బలపరుస్తాడంటే బలపరుస్తాడు, కానీ అది మనకి ఏం తీసుకొస్తుంది? అవమానాన్ని తీసుకొస్తుంది. ప్రభు ఇచ్చేటువంటి బలము మనకు అభివృద్ధి తీసుకొస్తే, ప్రభు ఇచ్చేటువంటి బలము మనకు నూతనంగా ఇస్తూ ఉంటే, ఫరో వలన కలిగేటువంటి బలము మనకేమిస్తుంది? అవమానం. అంటే దేవుని విడిచిపెట్టి వేరే ధనాన్నో అధికారాన్నో మనుషులను ఆశ్రయిస్తే తాత్కాలికంగా మనకు సహాయం లభించవచ్చేమో, ఏమో, కానీ అది మన జీవితాలకి ఏంటి? అవమానం. ప్రభునామానికి అవమానం, మన జీవితాలకు అవమానం. ప్రియులారా, ఆయన భుజముల మీద అధికార భారం ఉంది. ఆయన భుజము బలమైన భుజము. కాబట్టి మనం ప్రభుని ఆశ్రయించాలి. అందుకనే దావీదు భక్తుడు మరొకసారి ఆ మాట అంటాడు. మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్దారండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము, ఈసారి 16వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం. 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి దయచేసి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించు. ఇప్పుడు ప్రశ్న, మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఆయన బలాన్న, ఫరో బలాన్న? చాలాసార్లు మనం అవమానాలు పాలవటానికి గల కారణం ఏంటో తెలుసా? మనం తలక ఎత్తుకోలేని పరిస్థితులు రావడానికి కారణం ఏంటో తెలుసా? మన సొంత జ్ఞానం చేత పనిచేస్తాం, సొంతగా ఆలోచన, ఇట్లా ఎందుకు చేయకూడదు, ఇట్లా చేస్తే అయిపోయింది మనం అనుకుంటాం. అట్లా అనుకుని చాలా పర్యాలు నేను కూడా అవమానాలు పాలవయ్యా. మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడితే ఫరో వలన కలిగేటువంటి బలము ఏంటంట? అవమానకరం. అందుకనే ప్రభు అంటున్నాడు, అందుకే ప్రభు మనతో చెప్తున్నమాట, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన అధికార భారము కలిగిన, ఆయన అధికార భారము ఆయన భుజం మీద ఉంది.
బలమైన భుజం. ఇంకొక భుజాన్ని మనం చూద్దారండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. 12. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ప్రియులరా చదమ్మా. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసి. ఇక్కడ బెన్యామీను భుజం గురించి మనం చూస్తున్నాం. బెన్యామీను భుజం గురించి రాయబడిన మాట ఏంటి? అతని యొద్ద, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు. మొదటి భుజము ఎలాంటిది అంటే, ప్రభువుకున్నటువంటి భుజం ఎలాంటిది అంటే బలమైన భుజం. ఆ బలమైన భుజం దగ్గర నుంచి మనం బలాన్ని పొందుకోవాలి, ఆ బలాన్ని ఆశ్రయించాలి. దేవుడు మనకు బలం ఇచ్చిన తర్వాత ఆ బలాన్ని దాచిపెట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుని కొరకే వినియోగించాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని దగ్గర బలం పొంది దేవుని కోసం వాళ్ళు వాటంలా బలాన్ని దాచిపెట్టుకుంటున్నారు. సులువుగా అయిపోయేటట్టు చూసుకుంటున్నారు. అటు చేయకూడదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే మీ పిల్లలకు బాగా అర్థమవుతాం. బహుశా క్రికెట్ తెలిసిన వాళ్ళకి, మన ఇండియాలో ఎక్కువ ఏ బౌలర్స్ ఉంటారు మీరు చెప్పండి? ఎక్కువ ఏ బౌలర్స్ ఉంటారు? ఫాస్ట్ బౌలర్స్ ఉంటారా, స్పిన్ బౌలర్స్ ఉంటారా? ఎక్కువగా స్పిన్ బౌలర్సే ఉంటారు. స్పిన్ బౌలర్స్ అంటే ఏంటి, ఫాస్ట్ బౌలర్స్ అంటే ఏంటి? ఫాస్ట్ బౌలర్స్ చాలా తక్కువ ఇండియాలో. భారత క్రికెట్ టీంలో ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, వెస్టిండీస్లో, న్యూజిలాండ్లో వాళ్ళు వేసే వేగం కంటే మన భారతదేశ బౌలర్స్ వేసే వేగం చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు బలాన్ని దాచిపెట్టి, ఎందుకు అంత కష్టపడటం, ఎందుకు అంత ఫాస్ట్గా బౌలింగ్ వేస్తే తొందరగా భుజాలు పోతాయి అని చెప్పేసి అందరు సింపుల్గా ఏమి నేర్చుకుంటారు? స్పిన్ బౌలింగ్ అంటే 2 అడుగులు వేయటమే. ఫాస్ట్ బౌలింగ్ అంటే అక్కడి నుంచో పరిగెత్తుకుంటూ రావాలి కదా. ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి 150 కిలోమీటర్ల వేగంతో బంతి తీసిరేయాలి, బలమంతా ఉపయోగించాలి. బలం ఉంటుంది వీళ్ళకి, కానీ ఉపయోగించరు. అందుకని అందరూ సింపుల్గా ఏం బౌలింగ్ నేర్చుకుంటున్నారు? అంత స్పిన్నే 2 అడుగులు నించోనే వేసేది బౌలింగ్. బలము ఒకప్పుడు ఇండియా క్రికెట్ టీంలో ఒక బౌలర్ ఉండేవాడు. ఆయన పేరు జవగల్ శ్రీనాథ్. ఆయన బలమంతా ఉపయోగించి బౌలింగ్ వేసేవాడు. కొద్ది కాలంలోనే అయిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా వరకు కోచ్గా పనిచేస్తాను. ఇప్పుడు ప్రభువు మనకిచ్చినటువంటి బలము, ఆయన బలమైన భుజముతో మనకి బలం ఇస్తున్నాడు. ఆ బలాన్ని మనం ప్రభువు కొరకు ఉపయోగించాలి. మీకు బాగా గుర్తుంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఒక ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? పేతురు యొక్క అత్తగారింటికి వెళ్ళారు. 8వ అధ్యాయం 13వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, క్షమించండి 13 కాదు, 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 14వ వచనం. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడిన అతని అత్తని చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచిన. ప్రియులరా, ఆమె బలహీనంగా ఉంది. బలమైన భుజం కలిగిన ప్రభు అక్కడికి వెళ్ళాడు, చూశాడు పేతురు అత్త బలహీనంగా ఉంది. ఆమె చేయి చాచి ముట్టాడు. వెంటనే ఆమె ఏం చేసిందండి? లేచి ఆయనకు ఉపచారము. ప్రభు ఆమెకి ఇచ్చినటువంటి బలాన్ని ఎవరికి ఉపయోగిస్తుంది? ప్రభుకు ఉపయోగిస్తుంది. ఆయనకు ఉపచారం చేసిందంటే ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? శిష్యులే 12 మంది ఉన్నారు. ఇంకా చాలామంది వచ్చి ఉంటారు కదా ప్రభుతో పాటు. వాళ్ళందరికీ ఉపచారం. ప్రభు మనకు బలం ఇచ్చినప్పుడు, ఒకటి ఆయన బలమైన భుజం కలిగిన వాడు, ఒకటి తన బలమైన భుజం చేత మనల్ని పాప దాసత్వం నుంచి విడిపించాడు. 2 దేవునికి పరిశుద్ధాలయంలో మనల్ని తీసుకొచ్చాడు. 3 బలహీన పరిస్థితుల్లో బలపరుస్తున్నాడు, బలాభివృద్ధిని ఇస్తున్నాడు, నూతన బలం ఇస్తున్నాడు. మనం ఆయన బలాన్ని ఆశ్రయించాలి. ప్రభు ఇచ్చిన బలాన్ని ఆయన కొరకే వాడాలి. వాడుతున్నాం మరి ప్రభు ఇచ్చిన బలాన్ని. ప్రభు నీ కాళ్ళల్లో బలం ఇచ్చాడు నడవటానికి. ఎక్కడికి నడుస్తున్నావు? పర్వ దగ్గరికి నడుస్తున్నావా? ప్రభు దగ్గర నడుస్తున్నావా? టీవీ దగ్గర నడుస్తున్నావా? దేవుని మందిరానికి నడుస్తున్నావా? ప్రభు నీ చేతికి బలం ఇచ్చాడు. ఏ పని చేస్తున్నావు? నీ పని చేసుకోలే, ఇంటి పని చేసుకో, తప్పు కాదు. దేవుని పని ఏమైనా చేస్తూ ఉన్నావా? ఆయన బలమైన భుజం కలిగిన వాడు. మనకిచ్చింది బలం ఎందుకంటే ఆయన కొరకు మనం వాడాలని. సంసోనుకు దేవుడు ఎందుకు బలం ఇచ్చాడు? ఒక హీరోలో బతకమనా? కాదు. దెర్ ఇస్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉంది సంసోన్ జీవితంలో. సంసోను ఫిలిస్తీన్లను ఓడించాలి, ఫిలిస్తీన్ల బారి నుంచి తన ప్రజలు రక్షించాలని.
దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశంతో నిన్ను బలపరిచాడు. ఈరోజు నువ్వు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా బలంగా ఉన్నావంటే దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశము? ఆయన ఇచ్చిన బలాన్ని ఆయన కొరకు వాడు. ఆయన ఇచ్చిన బలాన్ని ఆయన కొరకు. రెండవ భుజం దగ్గరికి వెళ్దాం. రెండవ భుజం చదువుకున్నాగా ఎక్కడ చదివాం? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం. ఎవరి భుజం అంటే ఇది? బెన్యామీను యొక్క భుజం. బెన్యామీను భుజములో ఏం కనపడుతుందో తెలుసా అండి? అతడు సురక్షితముగా నివసించిన, ఆయన భుజముల మధ్య అతడు సురక్షితముగా అతడు నివసించిన. బెన్యామీను గురించి చెప్పబడిన ప్రవచనం ఏంటంటే భద్రత ఉంది బెన్యామీను దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో మనకు భద్రత ఉంది. ప్రభు యొక్క భుజము, ఎల్యాకీము యొక్క భుజము, అది దావీదు తాలపు అధికారము భుజం మీద ఉంచబడింది. ఆ భుజం ఎలాంటిదంటే భద్రత కలిగినటువంటి భుజం. నాకు చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు? ఇప్పుడు అందరూ బండిలు దోసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు మీ ఊర్లో కూడా వచ్చిన బండ్లు ఎత్తుకునే పనిలే. ఇప్పుడు ఆ బండ్లు ఒకటి కొంటున్నారు, ఆ బండ్లో పండుకోబెట్టి తిప్పుతున్నారు. చిన్నప్పుడు అయితే మా చిన్నతనంలో మీ చిన్నతనంలో కూడా ఎత్తుకున్నారుగా, అమ్మ నాన్న ఎత్తుకునేవాళ్ళు. చిన్నప్పుడు కొన్నిసార్లు బజార్కి తీసుకెళ్ళి ఎక్కడ ఎత్తుకునేవాళ్ళు పిల్లల్ని? పిల్లోడు భయపడతాడండి. అమ్మ కలుగురిది నన్ను అన్న అంటాడు ఎవడన్నా. ఇంకా ఏడుస్తాడు, డాడీ ఇక్కడ ఎత్తుకో అంటారు కదా. ప్రియులారా, ఆ భుజం మీద ఏముందంట? భద్రత. బలమైన భుజం కాబట్టి ఆ భుజము ఎలాంటిది? భద్రత. ఆ కుమారునికి తండ్రి యొక్క భుజం భద్రంగా ఉంది. నేను పడను, ఎందుకంటే మా నాన్న బ్యాలెన్స్ చేస్తాడు, మా నాన్న నన్ను పడనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క భుజములో మనకు భద్రత ఉంది. సురక్షితంగా మనం ఉండగలుగుతాం, భద్రంగా మనం ఉండగలుగుతాం. దేవుని బిడ్డల దగ్గరికి ఎవరైనా వస్తే వారికి భద్రత ఉంటుంది. మన దగ్గరికి ఎవరైనా వస్తే, మన సహాయం కోరి మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ భద్రతను మనం చూడాలి. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని నట్టేట్ల ముంచి వదిలిపెట్టకూడదు. వారి వానానికి వారిని విడిచిపెట్టు, వారికి భద్రత మనం కల్పించాలి. ఎందుకు? దేవుళ్ళలో మనకు భద్రత ఉంది. ప్రభు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఒకసారి అబ్యాతారు సౌలు దగ్గర నుంచి పారిపోయి అరణ్యంలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నేను గతంలో అటు జరిగింది, నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది, అది మొత్తం చెప్తావంటే దావీదు ఒక మాట అంటాడు. అబితారు అంటాడు, నా యుద్ధ నీవు భద్రముగా ఉండు, నా యుద్ధ నీవు భద్రం. ఎక్కడ? అది అరణ్యము. అరణ్యంలో భద్రత ఎక్కడ ఉంటుంది? ఎటు నుంచి సింహాలు వస్తాయో తెలీదు, ఎటు నుంచి ఎలుగుబంట్లు వస్తాయో తెలీదు, ఎటు నుంచి విషసర్పాలు వస్తాయో తెలీదు. కానీ దావీదు అంటాడు, నా యుద్ధ భద్రంగా ఉండు. దేవుని దగ్గర మనం భద్రంగా ఉండగలుగుతాం. చదువు నా మాట. ఎందుకో మీరు అనుమానంగా చూస్తున్నారు, నేనే సొంతంగా చెప్తున్నట్టు. సమయంలో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. 22వ అధ్యాయం 23వ వచనం. నీవు భయపడక నా యుద్ధ ఉండుము, అది నా యొద్ద నీవు భద్రం. ఎవరి యొద్ద? దావీదు దగ్గర. దావీదు ఉంది అక్కడ. ఈయన సింహాసనం మీద కూర్చొని చెప్పట్లే ఈ మాట, అధికారం కలిగి ఉండి చెప్పట్లే ఈ మాట. కుమారుడు సింహాసనం మీద కూర్చుంటే తల మీద గుడ్డ కప్పుకొని చెప్పులు కూడా వేసుకోకుండా అరణ్యాల పాలైపోయాడు తండ్రి. ఆ తండ్రి దగ్గరికి అభ్యర్థారు వస్తే ఆ అరణ్యములో ఉండే అధికారం లేకపోయినా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా యొద్ద భద్రముగా. ప్రియులారా, మనము అరణ్యము లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం కదా ఈరోజు. ఇందాక అంకులు మాట చెప్తా, ఎలాంటి సమాజంలో మనం ఉన్నామని చెప్తామంటే నిజంగా భయం వేస్తుంది. ఒకసారి భయం. ఎట్లాంటి సమాజం ఈరోజు? అసలు మనం నోరుసారి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు నోరుసారి ఒక మాట కూడా ఏం మాట్లాడినా ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్నాను. దేనికి కట్టేసి కొడతారు కూడా తెలియదు. అలాంటి సమాజంలో భద్రత లేదు మనకి ఈరోజు. మా అన్నయ్య గారు వాళ్ళు వైజాగ్లో సువార్తకి వెళ్ళారంట. ఆయన స్వార్థ చెప్తా ఒకే ఒక పదం వాడారంట. ఆయన అంత స్వార్థ చెప్పాడు. తీర్థయాత్రకి వెళ్ళాల్సిన పని అని చెప్పాడు అంతే. తీర్థయాత్ర అనే మాట ఉపయోగించాడు అంతే. వెంటనే వచ్చేసారు అందరూ. వెంటనే వచ్చేసి పోగుపడి మా పదం వాడతావా, మమ్మల్ని అవమానిస్తావా అంతే ఆపేశారు. ఇక్కడ భద్రత లేదు ఈరోజు. అరణ్యం ఇది. మనుషులను మనం అనుకుంటున్నా కానీ మృగాల్లాగా ఉన్నారు ఈరోజు ప్రజలు. ఎవరిని మింగుతున్నా అని ఒకవైపు ఏమో అపవాది గర్జించు సింహం వల్లే ఎదుగులాడుతుంటే, ఆ గర్జించు సింహం యొక్క అనుసరులైనటువంటి మనుషులు కూడా దేవుని బిడ్డలను తల్లకిందులు చేయాలి. అనేక రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తాను. దేవుని బిడ్డల పేరు చెప్పుకొని దగ్గర అయిపోయి అన్నీ ఆ మాటలు ఈ మాటలు చెప్పి మనుషులను పాడు చేసి
మనకున్నటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని దొంగిలించేటువంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం పిల్లరా. అరణ్యమే ఇది, అరణ్యమే. కానీ దేవుడు ఆయన భుజం ఎలాంటిది అంటే బెన్యామీను భుజము. ఆ భుజముల మీద నీవు భద్రంగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు. అందుకని దావీదు అంటున్నాడు, నీవు నా యొద్ద నీవు భద్రముగా ఉండవు. నన్ను దాటిపోయావా? గ్యారంటీ ఇవ్వలేను నేను. నా ప్రభువుని మనం దాటొచ్చామా? గ్యారంటీ లేదు. ఆయన భుజము భద్రపరిచేటువంటి భుజము. అందుకని ప్రభు కూడా ప్రార్థన చేశారు ఈ లోకంలో ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసిన చివరి ప్రార్థన చాలా పెద్ద ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన, తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ మాట అన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రేమ సోదరుడు, సోదరి, ఆయన ఎలాంటి భుజము కలిగిన వాడు అంటే బలమైన భుజము కలిగిన వాడు. ఆయన ఎలాంటి భుజము కలిగిన వాడంటే భద్రత కలిగిన, షోల్డర్ ఆఫ్ సెక్యూరిటీ. ఇక్కడ భద్రత ఉంది మనకి ప్రభు దగ్గర. ఆయన భుజం మీద మనం ఆనుకుంటే, ఆయన భుజం మీద మనం నిలబడితే ఆయన మనల్ని భద్రంగా పట్టుకుంటాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తారు కదా 32వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండంలో, పక్షి రాజు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతుందో, నేను రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను ప్రియులారా. అందుకని యూదా భక్తుడు రాస్తూ ఆ పదాన్ని ఉపయోగిస్తాడు కదా. యూదా మొదటి 1వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి, మనం ఎవరు అంట? యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డాం. యేసుక్రీస్తునందు భద్రము. ఆయన మనల్ని భద్రపరిచాడు, మనము ఆయన యందు ఉన్నాము ప్రియులారా. ఆయన యేసుక్రీస్తు ప్రభునందు మనం భద్రపరచబడి ఉన్నాం కాబట్టి ఆ భద్రత ఎలాంటిదంటే ఆయనలో నుండి, లేకపోతే ఆయన ప్రేమలో నుండి మనల్ని ఏది కూడా ఇందాక పాట పాడారు, చక్కటి పాట. ఆ పాట పాడుతూ ఆయన అంటారు, శ్రమలో సైతము ఆనందించేటువంటి స్థితిని తీసుకొచ్చు. ఎందుకు శ్రమలో ఆనందించగలిగాడు విశ్వాసి? వీఆర్ షీల్డ్ విత్ క్రైస్ట్. మనము ప్రభువులో భద్రపరచబడి ఉన్నాం. ఆ శ్రమలు మనకు వచ్చినాయంటే ముందు ఎవరిని తాకొచ్చినాయి? మనల్ని ఆవరించినటువంటి ప్రభువుని తాగుతున్నాయి ఆ శ్రమలను. అందుకనే 10వ అధ్యాయము కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో ఆయన అంటాడు, తప్పించుకొను మార్గమును చూడ. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీరు సహింపగలిగినంత దానికంటే ఎక్కువ శోధింపుడు. తప్పించుకోవడానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయన భద్రపరుచున్నాడు కదా, ఆయనే మనల్ని ఆవరించున్నాడు. పిల్లరా, ఈరోజు లోకంలో మనకి భద్రత లేదు, మన బిడ్డలకు భద్రత లేదు. ఈరోజు మన పిల్లల కోసం మనం ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలంటే ఎంత జాగ్రత్తగా ప్రార్థన. మనమైతే దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. ఇంకా మన బిడ్డలు కనుక ఇంకా రక్షించబడకపోతే వారి భద్రత కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద, తండ్రి మీద ఉంది. లోకం మింగేస్తుంది ఈరోజు, అలవాట్లు మింగేస్తున్నాయి, ఈ మొబైల్స్ మింగేస్తున్నాయి, పిల్లల్ని స్నేహాలు మింగేస్తున్నాయి. ఇంకేం చెప్పాలా? లోకమంతా లోకంలో మన పిల్లలకి భద్రత లేనే లేదు. వారు ఎక్కడున్నా సరే తల్లిదండ్రులకు మన బాధ్యత ఏంటంటే వారి భద్రత కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభులోకి వస్తే ఆయన చూసుకుంటాడు అంతే. ప్రభులోకి వస్తే నీవు నా యొద్ద భద్రముగా ఉండమంటాడు అంతే. ఒకవేళ మనం ప్రభు దాటి బయటకు వచ్చామా మనకు భద్రత లేదు. ప్రభువుని దాటి బయటకు వచ్చామంటే వెళ్ళిపోతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎల్యాకీము గురించి చెప్తున్న మాట, దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచింది. ఎలాంటిది అతని భుజము? అతని భుజము బలమైన భుజము. రెండోది, ఆయన భుజం దగ్గర ఏముంది? భద్రత ఉంది. ఇంకొక మూడవ భుజాన్ని చూద్దారండి. ఎహెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయం. ఎహెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయం. ఎహెచ్కేల్ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు ఎహెచ్కేల్తో ప్రభు చెప్తున్న మాట, ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను చేసి
ఎట్లనగా నేను దేశాంతరం పోవాడినట్లుగా పగటి యందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి సామగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకుంటున్నాయి. ఇక్కడ దేవుడు ఒక పని చెప్తున్నాడు హెచ్కెలు, నీవు ఆ సామగ్రి అంతటిని తీసుకొని వారందరూ చూస్తుండగా నీ భుజం మీద పెట్టుకొని నీ ముఖం కప్పుకొని వాళ్ళని దాటిపో అంటాడు. 6వ వచనంలో అంటాడు వారు రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనపడకుండా నీ ముఖము కప్పుకొని దాని ఇశ్రాయేలీయుల భారమంతటిని వారి బాధలన్నిటినీ యెహెజ్కేలు భరిస్తూ ఉన్నాడు. వారి బాధలన్నింటినీ ఆయన భరిస్తున్నట్టు ముఖం బయటికి కనపడకూడదు, మళ్ళా ముఖం నేలకు పెట్టుకో. వారి భారం అంటే ఏంటంటే వారి బాధ అంతటి నేను భరించాలా, ఇశ్రాయేలు పడేటువంటి బాధ అంతా ఈయన భరించాలా. అందుకనే వారికి సంబంధించిన అంతటి నువ్వు తీసుకొని మూట కట్టుకొని భుజం మీద పెట్టుకొని ముఖము నేలకు దించుకొని ఎవరికి కనపడకూడదు, నువ్వు బాధపడినట్టు ఎవరికి కనపడకూడదు. బాధ నొందినటువంటి భుజము యెహెజ్కేలు భుజము. ఇశ్రాయేలీయుల కొరకు ఎంత బాధ నొందాడో యెహెజ్కేలు గ్రంథం చదివితే కొన్నిసార్లు ఆ మాట చెబితే, అన్న ఆ మాటలు చెప్పాకండి, ఇంటికి వెళ్ళి భోంచేయాలి, మేము ఇంటికి వెళ్ళి భోంచేయాలి, ఆ మాటలు చెప్పాకండి, మాకు అన్నం తినేటప్పుడు బయటకు వస్తుంటారు. అట్లాంటి పరిస్థితులు అనుభవించాడు యెహెజ్కేలు. బాధను అనుభవించడమే కాదు, ఆ బాధ మళ్ళీ ఎవరికి కనపడకూడదు. ప్రియులారా, ఈ భుజం మనకేం తెలియజేస్తుందంటే, ఒకటి, ప్రభు మన కొరకు బాధ నొందిన భుజం కలిగిన వాడు. ఆయన మన బాధలను చూస్తాడు, ఆయన మన బాధలను ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మన బాధలను చూసి ఆయన భుజము మీద మన బాధలన్నింటినీ ఆయన మోస్తాడు. మనం బాధపడ్డామంటే అందరికీ తెలియాలి కదా, మనకి ఏమైనా శ్రమ వచ్చిందంటే అందరికీ తెలియాలి, అందరికి తెలిసేటట్టు మొహం అంతా ఎలాడేసుకొని ఏం బ్రదర్ అంటున్నానంటే నేనేం చెప్పాను, ఎన్ని కష్టాలు నాకు మీకేం తెలుసు ఆయన. ప్రియులారా, మన బాధలన్నింటినీ మనుషులు చెప్పుకుంటే తీరిపోవు. ఒక భుజం ఉంది, మన బాధలను తీర్చేటువంటి భుజము, మనతో కలిసి బాధపడేటువంటి భుజం. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో అనుకుంటే అక్కడ రాయబడిన మాట, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందినటువంటి భుజము. ఆయన మన బాధలను ఆయన తీసివేసేవాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాము, యెహెజ్కేలు ఇశ్రాయేలు బాధనంతటినీ ఆయన మోసుకుంటూ పోవాలని చెప్తా వచ్చాడు. ప్రభు మన బాధను చూస్తుంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, నా ప్రజల బాధను నేను చూచితిని. ప్రియులారా, మన బాధలు ఉండొచ్చు, మనకి బాధలు లేని వారు ఎవరు లేరు ఈరోజు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకు ఉన్నాయి, దేవుడు నమ్మని వాళ్ళకు ఉన్నాయి. అయితే దేవుడు నమ్మని వాళ్ళకి ఎలాంటి ఆశ్రయం లేదు. మనకైతే బాధ నొందిన భుజము. యెషయా గ్రంథంలో మనం చదువుతాం ఒక మాట, 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. మన 53వ అధ్యాయము 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రియులారా, బాధించబడ్డారు ఆయన భుజము బాధ నొందినటువంటి భుజం. కనుక ఆ భుజం దగ్గరికి మనం వస్తే ఆ భుజం మనల్ని ఆదరిస్తుంది. ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారిని ఆదరించాలంటే ఏం చేస్తామంటే భుజం మీద అట్లా చేస్తాం. బాగా దుఃఖపడుతున్నారు, వెనక్కుండా వెళ్ళి పక్కకుండా వెళ్ళి భుజం మీద అట్లా చేసి అట్లా భుజం తట్టి, లేదులే ఇట్లా రాస్తారు భుజం కదా. ఎప్పుడైనా అనుభవం ఉందా? ఇట్లా భుజం రాస్తే బాధ అంతా నివారణ అవుతుంది. ఎవరో మన బాధను పంచుకున్నట్లు. మన కొరకు బాధ నొందినటువంటి దేవుడు ఆయన మన బాధలను చూసేటువంటి వాడు, ఆయన బాధను సహించిన వాడు. మన కొరకు మన బాధలన్నిటిలో ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు. అందుకని కీర్తనకారుడు ఆ మాట ప్రార్థన చేస్తాడు 25వ కీర్తనలో. 25వ కీర్తన 17వ వచనం, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపము, నా బాధను నా వేదనను కనుగొనము. నా బాధను నా వేదనను ఆయన కనుగొంటాడు. నీ బాధను తీసుకెళ్ళి మనుషులు చెప్పుకుంటే దాన్ని వాళ్ళు చిలవలు పలవలు చేసి అది జరిగేది. అది మీ ఊళ్ళో కూడా అది చేస్తారా? అన్ని ఊళ్ళో అంతేగా, అంతే. కానీ ప్రభు దగ్గరికి, అయ్యా నా బాధ, ఇదిగో నా బాధ అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన కనుగొంటాడు.
చివరి వచనం చదవండి, అదే 25వ కీర్తన. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును, ప్రతి బాధల్లో కొన్నిట్లో కాదు అన్నింటిలో నుంచి ఆయన విమోచిస్తాడు. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని దేవుని స్తుతిస్తూ కీర్తనకారుడు దావీదు కూడా ఇదే మాట అంటారు కదా. 103వ కీర్తన 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తెచ్చు. బాధించబడే వారికి న్యాయం తెచ్చే దేవుడే. ఈ లోకం ఏం చేస్తుంది? బాధించబడే వారిని ఇంకా బాధ పెట్టేవాడు, ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపిస్తుంది లోకం. బాధలో ఉన్న వాళ్ళకి ఇంకా బాధలు తీసుకొచ్చేది లోకం. మన సొంత జ్ఞానం ఏం చేస్తుందంటే, అది చెప్తారే పెనం మీద నుంచి తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నట్టు, అది మన సొంత జ్ఞానం. మన చుట్టూన్న మనుషులు ఏం చేశారంటే అది మన. కానీ మన బాధలన్నింటిలో నుంచి విమోచించేవాడు, మనకి న్యాయం జరిగించేవాడు ప్రభువు. ఎందుకంటే ఆయన భుజము బాధనందిన భుజము, ఆయన బాధ ఎరిగినటువంటి దేవుడు. నీ బాధను ఆయన చూస్తుంటాడు, ఆయన నీ బాధల నుండి నిన్ను విడిపిస్తాడు. అందుకనే ఈ మనుషులు అలా చేయలేరు. మనుషులు మన బాధలు మోస్తున్నట్టుంటారు కానీ వారు మోయరు. ఎంతవరకు మోస్తారు మనుషులు? మన భారాలేని వారు మోసేవారు కాదు, వాళ్ళు మోసం చేసేవారు. మనకు కావాల్సింది మోసం చేసేటువంటి భుజాలు కాదు, మన బాధలు మోసే భుజం మనకు కావాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి భుజం కలిగిన వాడు అంటే, మన బాధలను భరించేటువంటి వాడు, మన బాధలన్నింటి నుంచి మనల్ని విడిపించేటువంటి వాడు. ఎందుకంటే ఆయనే బాధలందిన భుజము కలిగిన వాడు. అందుకని ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. దావీదు తాళపు చెవులు అధికార భారమును అతని భుజము మీద ఉంచదును. ఆ భుజం బలమైనది, ఆ భుజము భద్రత కలిగింది, ఆ భుజము బాధనందిన భుజము. అందుకని నీ బాధ ఆయనకి తెలుసు. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఆయన మన బలహీనతలను ఎరగని వాడు, ఆయన ప్రతి బలహీనత మనకంటే ముందుగా అనుభవించినాడు. ఆ ప్రధాన యాజకుడు మనం నడిచిన మార్గాలు ముందుగా నడిచాడు. మనమేంటో ఆయనకి తెలుసు, మన వేదన ఏంటో తెలుసు, మన బాధ ఏంటో తెలుసు, మన కన్నీరేంటో తెలుసు. ఆ భుజం దగ్గరకు వస్తే ఆయన మనల్ని ఓదార్చేవాడుగా ఉంటాడు. ఆయన భుజము బలమైనది, ఆయన భుజము భద్రత కల్పించేది, ఆయన భుజము బాధల్లో ఉండి మళ్ళీ ఓదార్చేది. ఇంకొక మాట చదువుతారండి, ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము 14వ వచనం. సిస్టర్స్ అనుకుంటున్నారు, అన్న బ్రదర్స్కే చదువుతున్నారు, బ్రదర్స్ తక్కువ మంది ఉన్నా కానీ బ్రదర్స్కే చదువుతున్నారు, మా భుజాల సంగతి అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటారు కదా. మీ దగ్గరికి వచ్చాను రండి. 24 చదవం. నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్ళు పెట్టేదనని అతడు మాట్లాడుట సాధించకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. మనకు తెలుసు ఆ విషయం అంతా, మనకు తెలుసు. వాళ్ళకి ఇది చెప్పుకొని వాళ్ళొక పెళ్లి వర్తమానం అయింది. ఎలియాజరు ఒక పర్పస్, ఒక పని మీద వచ్చాడు అక్కడికి. దేవుని చిత్తం కనుగోవాలి. అయ్యా, ఆయన ఒకటే ప్రార్థన చేసుకున్నాడు, నా దాహాన్ని తీర్చాలి, నా దగ్గర వంటల దాహాన్ని తీర్చాలి, అంటే నా భారం అంతా భరించాలి. అది ఆయన ఉద్దేశం. ఎవరు వస్తారో, ఎవరు పంపిస్తారో పంపించు, నువ్వు పంపించిన వ్యక్తే నా యజమాని కుమారునికి భార్యగా నేను భావిస్తా. అంతలోకి చక్కని చిన్నది రిబ్కా అమ్మ అక్కడికి వచ్చింది. ఎట్లా వచ్చిందంట? కడవ భుజం మీద భారము భరిస్తూ వచ్చింది ఆమె వచ్చి వీరి అవసరాలన్నీ తీర్చేస్తూ ఉంది. అమ్మ నీళ్ళు ఇస్తావంటే ఎలియాజర్కి నీళ్ళు ఇవ్వటమే కాదు, ఏం చేస్తుందంట? ఎలియాజర్ దగ్గర ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడిపోస్తుంది, వారి భారములన్నింటినీ భరిస్తుంది. ఈరోజు ఎవరైనా చేస్తారండి? ఈరోజు మన పిల్లలు తీసుకురా, గ్లాస్ వాటర్ తీసుకురారా అన్న అనండి, ఆయన తెచ్చిపెడతాడు. అది ఇంకొంచెం తీసుకురారా అనండి, ఇట్లా చూస్తాడు, తెచ్చిపెడతాడు. మళ్ళీ అది ఇంకొంచెం వాటర్ తీసుకురారా అనండి, ఆడేం చేస్తాడు? పెద్ద బాటిల్ తీసుకొచ్చాడు, పెట్టి తాగు అంటాడు, పాతాడు. ఎందుకని? ఆడికి పట్టదు. కానీ రిబ్కా అట్లా అనుకోలే. యవనస్తురాలు, ఆయన ఎప్పుడు చూడలా. ఆయనకి నీళ్ళు పోయటమే గగనం. ఆయనతో పాటు ఇంకెవరికంట?
అయ్యో పిల్లులు కుక్కలు అయితే కొంచెమే అట్లా నాగుతాయేమో. అవి ఏంటివి? ఒంటిలకి ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ తెలుగు ఏమంటారు? ఒంటిల పేరేంటి? ఎడారి ఓడ. ఎడారిలో సైతం నీళ్ళు లేకుండా బ్రతకగలిగినటువంటి జీవి. ఎందుకంటే ఆ ఒంటిలకు ఉండేటువంటి నీటి తీర్తి చాలా పెద్దదంట. లీటర్లు అవి నింపుకుంటాయి. అన్ని లీటర్లు స్విచ్ చేస్తే, మోటార్ వేస్తే వచ్చి నీళ్ళు కాదు అవి. ఏంది? కడవ తీసుకొని కిందకి వెళ్ళి మోసుకొని మళ్ళీ పైకి వచ్చి వాటి పోసి మళ్ళీ పోయి ఎన్నిసార్లు? ఇతరుల భారములన్నింటినీ భరించేటువంటి భుజము రెబ్కా భుజము. నా అవసరాలే కాదు, నా భారమే కాదు, నా కుటుంబ భారమే కాదు, ఇతరుల భారాన్ని కూడా మనం భరించాలి. ప్రభు యొక్క భుజం ఎలాంటిదంటే మన భారము భరించేటువంటి భుజము. ఆయనకు అధికార భారం ఉంది, మంచిది. అధికార భారమే కాదు, నీ భారాన్ని కూడా ఆయన భరిస్తున్నాడు. అనుదినము ఆయన మా భారమును భరించేటువంటి దేవుడు. రిబ్కా తన భారాన్నే కాదు, తన పని తను చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంటికి, కానీ ఇతరుల భారాన్ని కూడా భరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యత అది. అందుకని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ చివరి అధ్యాయం 6వ వచనంలో ఆ మాట అంటాడు, మీరు ఒకరి భారములు ఒకరు భరించడం. నా కోసం నేను చేసుకుంటాను, నా పని లేదు నేను చేసుకుంటే కాదు. క్రైస్తవ్యంలో దేవుని బిడ్డల మధ్య సంఘములో మనందరం ఒకరి భారములు ఒకరు భరించవలసిన. మనందరం దేవుని బిడ్డలేం కదా, మనందరం ప్రార్థన చేసుకుంటాం కదా, వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థన చేస్తాం కదా. అంతటితో చాలా. ఇంకా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం? సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తాం. సంఘ ప్రార్థనకు కూడుకుంటాం, చైన్ ప్రేయర్కు కూడుకుంటాం. ఈ సంఘ ప్రార్థనకు వచ్చేసరికి ఎన్ని అంశాలు ఉంటాయి? ఎంతమంది కోసం చేస్తాం? మన ఇంట్లో కూర్చున్నప్పుడు మన కోసమే చేసుకుంటున్నాం, వ్యక్తిగతంగా మన కోసం చేసుకుంటున్నాం. సంఘంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి బాగాలేదంట, వీళ్ళకి బాగాలేదంట, ఆ పిల్లకి ఉద్యోగం కావాలంట, ఈ అబ్బాయికి పెళ్లి కావాలంట, వాళ్ళకి గర్భంలో లేదంట, వీరికి సుఖప్రసవం కావాలంట, వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట. మన 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 పాయింట్ ఒకటైతే మిగిలిన 99 పాయింట్లు ఇతరులవే. ప్రభు అలాంటి భారం కలిగినటువంటి మనసును మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. రిబ్కా ఎలాంటి భారం కలిగి ఉందో తెలుసా అండి? ఆమె తన భారమే తను తీర్చుకోవటమే కాదు, ఇతరుల భారాలన్నింటినీ కూడా భరించింది. మన ప్రభు అలాంటి భుజం కలిగిన వాడు. అందుకని కీర్తనకాడు అంటాడు ఒక మాట, 22వ కీర్తన 8వ వచనం, 22వ కీర్తన 8వ వచనం, యెహోవా మీద నీ భారము మోపము. ప్రియులరా, ఆయన వానిని విడిపించునేమో అని అనుకుంటున్నారు, కానీ ఆయన విడిపిస్తాడు. అక్కడ యేసు ప్రభు వారు సిలువ గురించినటువంటి కీర్తన అది. ఆయన మన భారం ఆయన మీద మోపితే ఆయన మన భారం నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకని ఆయన అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మన భారంలో విడిపించేటువంటి వాడు. అంతేనా? ఇంకొంచెం ముందుకెళ్తే 55వ కీర్తన 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నాడు. విడిపించడమే కాదు, ఆయన భుజము భారం కలిగినటువంటి భుజము. ఆ భుజము మనల్ని విడిపించడమే కాదు, ఆదుకునేటువంటి భుజము. అంతేగా? ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 68వ కీర్తన 68వ కీర్తన, ఒక రోజు ఆదుకుంటాడా, 2 రోజులు ఆదుకుంటాడా? 68వ కీర్తన 19వ వచనం, ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మన భారమును భరించువాడు. మన భారం నుండి విడిపిస్తున్నాడు, మన భారంలో ఆదుకుంటున్నాడు, అనుదినము భారమును భరిస్తాడు. మహాజ్ఞాని సొలొమోను రాస్తారు 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారం యెహోవా మీద మోపము, నీ ఉద్దేశములన్నింటినీ. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? పనుల భారము సఫలం చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు, భరిస్తున్నాడు, సఫలం చేస్తున్నాడు. అది ఆయన భుజం. ఈ లోకంలో ఎవరికి ఉందండి ఆ భుజం? మన భారాలే మనకు ఎక్కువైపోయినాయి. మా అబ్బాయి చిన్నప్పుడు అనేవాడు, ఏంటరా అంటే, ఎవరి కష్టాలు వాళ్ళు ఈ డాడీ అంటాడు. ఇప్పుడు అంటలేదులే, ఎవరి కష్టాలే వాళ్ళు ఈ డాడీ, ఎవరి సమస్యలు వాళ్ళు అంటాడు. ఏందిరా సమస్యలు అంటే హోంవర్క్ చేయటం. పిల్లరా, మన కష్టాలు ఆయన భరించేవాడు. మన భారం లోకంలో లేదు, ఇది లోకంలో లేదు. పిల్లరా, మన భారము భరించేవాడు. ఆయన దావీదు తాళపు అధికార భారము ఆయన భుజము మీద ఉంచాడు. ఎందుకు ఉంచాడు? అది బలమైన భుజము. ఎందుకు ఉంచాడు? అది భద్రతను కలిగించేటువంటి భుజము. ఎందుకు ఉంచాడు? అది బాధ నందిన భుజము. ఎందుకు వచ్చాడు? అది మన భారమును భరించేవాడు. ఇంకా నేను దీంతో ఆపేస్తాను. అయితే ప్రియురాలు అంటది తన ప్రియునితోటి,
అయ్యా నీ భుజము మీద నా పేరు రాసిపెట్టు. రండి, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయం. పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 8:6. దేవా, ఈర్ష కఠోరమైనది, నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. నీ భుజము మీద నన్ను నామాక్షరం అంటే అర్థం ఏంటి? నామము అంటే పేరు, అక్షరం అంటే రాయట. ఆయన భుజం మీద మన పేరు ఏం చేస్తున్నాడంట? ఆయన పాత నిబంధనలో ఎలాంటి పద్ధతి ఉందంటే, ప్రధాన యాజకుడు ఆయన వేసుకునేటువంటి వస్త్రధారణలో ఇశ్రాయేలీలకు చెందిన ఎన్ని గోత్రాలు? 24, 12 గోత్రాలకు చెందిన ప్రతినిధిగా ఆయన అన్ని గోత్రాలకు సంబంధించినటువంటి అవి ధరిస్తారు కదా. అట్లా ప్రభు ఆయన మన పేరును తన భుజం మీద రాసుకుంది. అంటే మనకేమొచ్చింది? ఇప్పుడు అధికారం వచ్చింది. ఇప్పుడు మిలిటరీలో మీరు చూస్తారు కదా, మిలిటరీలో పోలీసుల దగ్గర వాళ్ళు ఆగస్టు 15కి జనవరి 26కి వాళ్ళు విజయం సాధించినప్పుడు, వాళ్ళకి గొప్ప గొప్ప సేవ చేసినప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారు? మెడల్స్ ఇస్తారు. ఎక్కడ పెడతారు వాళ్ళు మెడల్స్? భుజం మీద పెడతారు కదా. భుజానికి ఎన్ని మెడల్స్ ఉంటే ఆడంతా గొప్పవాడు. భుజానికి ఎన్ని మెడల్స్ ఉంటే వాడు అన్ని విజయాలు సాధించిన వాడు. ఇప్పుడు ప్రభు మన పేరు ఎక్కడ రాసుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన భుజం. ప్రియురాలు అడుగుతుంది, సంఘం అడుగుతుంది, అయ్యా నా పేరును నీ భుజం మీద రాసుకో. ఆయన నా భుజం మీదే కర్మ, చూడము నా చేతుల మీద నేను చెక్కను. ప్రియులారా, మన భారమును ఆయన భరించేవాడే కాదు, ఆయన మన పేరును కూడా. ఇప్పుడు మనకి ఎలాంటి అధికారం ఇవ్వబడింది? 1:12 యోహాను స్తోత్రంలో తనందరూ అంగీకరించరో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు అలాంటి అధికారాన్ని మనకు గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు ఆయన మన పేర్లు ఏం చేసి పెట్టాడు? రాసి పెట్టాడు. రేపు ఒకరోజు రాబోతుంది, ఆ ధవల సింహాసనం ఎత్తి నిలబడినప్పుడు ఆయన గ్రంథాలు తెరుస్తాడు, ఆ జీవగ్రంథాన్ని తెరుస్తాడు. ఎవని పేరైనను జీవగ్రంథం ముందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగంధకములతో మండు గుండములో, అది 2వ మరణం. ప్రియులారా, ఇలాంటి మరణాన్ని తప్పించి మన పేరుని ఏం చేశాడు? జీవగ్రంథంలో రాశాడు. ఆయన తన భుజం మీద రాసుకున్నాడు. అలాంటి గొప్ప భుజము ప్రభు మనకిచ్చాడు. అంకుల్ గారి జీవితంలో ప్రభు ఆయన భుజం మీద ఆయన మోస్తూ వచ్చాడు. ఆయన భుజ బలము చేత ఆయన బలపరిచాడు. ఆయన భుజబలము చేత ఆయన భద్రపరిచాడు. ఆయన భుజబలము చేత బాధలో ఆయనను ఓదార్చాడు. ఆయన భుజబలము చేత ఆయన ఇతరుల కొరకు భారాన్ని భరించేటువంటి మనసు అనుగ్రహించాడు. ఎందుకు అవసరం ఈ వయసులో ఈ పరిచయం చేయాలి, మీటింగ్లు పెట్టాలి, ఇంతమందిని పిలవాలి? అవసరం ఎంత? చక్కగా ఇంట్లో కూర్చొని ఆయన పని ఆయన చేసుకొని చక్కగా టయానికి తినేసి పనుకుంటే సరిపోదా? భారం ఉంది. సమాజంలో పరిచయం చేయాలి, సంఘంలో పరిచయం చేయాలి, శబ్దాంతం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలకు వినిపించాలి, ఇతరుల గురించి భారం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నేను ముగిస్తాను. మనుషుల భుజాలు కొట్టుకుపోతాయంట, మనుషుల భుజాలు విరిచివేయబడతాయంట. కీర్తనలు కదా మాట చదవండి. 10వ కీర్తన 15వ వచనము, 10వ కీర్తన 15వ వచనము చదవండి ఆ మాట. మనుషుల భుజాలు ఎలాంటివి? మనుషుల భుజాలు పాపం ఎక్కువైపోయి ఏం కొట్టబడతాయంట? విరగొట్టబడతాయంట. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ చదివితే, నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాస్కరమైన పని చేయించిన వారి అందరి తలలో బోడి ఆయను, వారి భుజములు ఏమైపోయినాయంట? వారి భుజములు కొట్టుకొని పోయినాయంట. విరగొట్టబడ్డాయి, కొట్టుకొని పోయాయి. అది లోకం. లోకంలో ప్రభు భుజం తప్ప నువ్వు దేన్ని ఆశ్రయించినా అది విరిగిపోతాయి, అవి కొట్టుకొని పోతాయి. అయితే దావీదు తాళపు చెవి అధికార భారమును ఆయన భుజం మీద ఉంచాడు. ఇది బలమైన భుజము. ఈ భుజములో భద్రత ఉంది. ఈ భుజము బాధనందిన భుజము, నీ కొరకు బాధనందిన భుజము. ఈ భుజము భారము కలిగిన భుజము. ఈ భుజం మీద నీ పేరును రాస్తున్నాడు. వచ్చావా ఈ భుజం దగ్గరికి? ఇంకా ఈ భుజాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్తావంటే జాగ్రత్త, భద్రత లేదు. జాగ్రత్త, బలహీనపడిపోతాం. జాగ్రత్త, నీ బాధ నువ్వు అనుభవించాలి.
ప్రభు నీతో మాట్లాడుతుంటే ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇలాంటి భుజం, అందుకనే ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద ఏ భారం ఉందంట? రాజ్యభారం. ఆయన మరల రాబోతున్నాడు. అది సహజంగా మనం ఎప్పుడు చెప్పుకుంటుంది? ఈ నెలలో చెప్పుకుంటాం కదా, క్రిస్మస్ అప్పుడు చెప్పుకుంటాం కదా. నిజమే, శిశువు పుట్టాడు, అది మొదటి రాకడా. మన కుమారుడు అనుగ్రహించాడు, అది మొదటి రాకడా. ఆయన భుజము మీద రాజ్యభారమును, అది మొదటి రాకడ కాదు, రెండవ రాకడ. యెషయా గ్రంథం ఎంత విచిత్రంగా, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకే వచనంలో రెండు రాకల గురించి చెప్తాడు ఆయన. ఒకే వచనంలో పై మాట మొదటి రాకడ, కింద మాట రెండవ రాకడ. కొన్నిసార్లు కింద పై మాట రెండవ రాకడ, కింద మొదటి రాకడ. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనము, మొదటి వచనము, మొదటి భాగము మొదటి రాకడ. ఆయన భుజం మీద రాజ్యభారం. రేపు రాబోతున్నాడు ప్రభు. ఎలా రాబోతున్నాడు? బలహీనుడిగా కాదు, మనుషుల పోలికగా కాదు, దాసుని స్వరూపం ధరించి కాదు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆయన వస్త్రం మీద ఆ నామము రాయబడి ఉంది. ఆయన తెల్లని గుర్రం మీద ఎక్కి రాబోతున్నాడు. దేనికోసం రాబోతున్నాడు? తన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. ఎందుకు? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన దేన్ని పరిపాలించబోతున్నాడు? యావత్ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. 1000 సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలన చేయబోతున్నాడు. ఆయన తన రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన మరలా రాబోతున్నాడు. పిల్లలు, ఇప్పుడున్నటువంటి రాజ్యాలన్నీ కొట్టుకుపోయినాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి, అవన్నీ కొట్టుకుపోయినాయి. గ్రీకు రాజ్యము, బబులోన్ రాజ్యము, రోమా సామ్రాజ్యము, ఇంకా మన దినాల్లో అయితే రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఎవరిది? రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. మనల్ని కూడా ఆక్రమించు, అవన్నీ కొట్టుకుపోయినాయి, అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. శాశ్వతమైన రాజ్యం రాబోతుంది. శాశ్వతుడైనటువంటి దేవుడు రాజ్యభారం కలిగినటువంటి, తన భుజం మీద రాజ్యభారం కలిగి ఆయన తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు కూడా ఆ ప్రభు దగ్గర నిలబడాలంటే ఆ భుజం ఎలాంటిది ఈరోజు నీకు తెలియాలి. ఆ భుజంతో నీకు పరిచయం ఉండాలి. ఈరోజు ఆ భుజంతో నీకు పరిచయం లేకుండా 1000 రాజ్యంలో నువ్వు ఆయనతో మనలేవు, నిలబడలేవు. ప్రభువు దగ్గరికి వచ్చి రాత్రి పశ్చాత్తపడు, నీ పాపముల విషయం పశ్చాత్తపడు. ఇంకా అంధకారంలో అంటే ప్రభు బాహుబలాన్ని చాచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపలు ఒప్పుకో. ఒకవేళ నువ్వు బాధలు అనిపిస్తుంటే బాధపడద్దు. ఆయన బాధలేదని భుజము, నీకు భద్రత ఇచ్చేటువంటి భుజము. దేవుడు తన మాటలు దీవించినగా మోకరించిన ప్రార్థన చేసుకుందాం.